ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అప్పో నాకన్నా ముందే ನೀ ಕಾರಾಗಾರಂలోకెళ్ళి ಹಂಗೆ ದೇಶ ಊಸಲದ ಲೆಕ್ಕಬೆಡ್ದು. సో నీ నాకు నా సిటీ గ్యాంగ్కి నా గురించి చెప్పకుండా హెల్ప్ చేసావు కాబట్టి నాన్ నీకు ఓ ఐడియా ఇస్తాను. అది ఎన్నా అంటే నీ ఇంగే నుంచి అండర్ గ్రౌండ్ కు ఎస్కేప్ అయిపో, బతికిపోతావు. లేదనుకో అర్జున్ బాబు అన్ని చేతిలో చికెన్ షాపులో కోడి మాదిరి మర్డర్దా అయిపోతావు. ఇదే ఎపిసోడ్ ని కావేరి ఫిక్స్ దా అయిపోయింది. ఆ కావేరి వరవరా. ఏయ్, అక్కడ నిన్నెవరూ పిలవలేదు. నానింద వీడికి సొంత మనిషిని, నన్ను యారైనా పిలవాలా? పరాయి పర్సన్ కి మా వీడిలో ఎన్న పని? ఏయ్ పోడి పో. కాకి, నాతోనే డబుల్ గేమ్ ఆడతావా? చెప్తా నీ సంగతి. కావేరి, మన గార్డెన్ లో ఫ్లవర్స్ దా ఫ్రెష్ గా తెంపుకొనొస్తుని. ఇవి సరిపోవునా ఇంకా తెచ్చేదా? సరిపోతాయిలే గాని కాకమ్మా, నీకెందుకు గీ పనులు? నేను పోయి తెంపుకొచ్చేదాని కదా. కావేరి, ఇంద వీడ్లో ఇప్పటి వరకు నీవు ఎలా ఉన్నావో విడు. కాని ఇప్పో నీవు ఇంటికిదా కోడలివి. నీ పనులు చేసేదే ఇల్లే. జస్ట్ సిటికిదా వేసి ఆర్డర్ దా వేయాలి అంతే. ఊరుకోండి కాకమ్మా, మీరు మరీను. యార్ పొన్ను? నా చెల్లెలు గంగా. లౌడ్ స్పీకర్ పెట్టు. గంగా, అక్క, దేవుడి బాబు ఇంట్లోనే ఉన్నావా? అవును గంగా. దేవుడి బాబుతోనే మాట్లాడినావా అక్క? నీ ప్రేమ గురించి చెప్పినావా? ఇంకా లేదు గంగా. ఏ అక్క, ఏమైంది? ఎందుకు చెప్పలేదు? దేవుడి బాబు భువనమ్మ గారు ఫ్యాక్టరీకి ఏదో పనుందని పోయిండ్రంట. నేనేడికొచ్చే వరకే లేరు. అయ్యో, నువ్వు శుభవార్త చెప్తావేమోనని మస్తు సంబరంతోనే ఫోన్ చేసిన అక్క. అయితే ఏముంది చెప్పు, గా సంబరాన్ని అట్లనే ఉండని. ఓ గంట తర్వాత అర్జున్ బాబు ఇంటికొస్తాడు. నేనే అప్పుడు నీకు ఫోన్ చేస్తా, నీకు కావలసిన శుభవార్తని చెప్తా. సరేనా? అట్లనే అక్క. కావేరి, అమ్మా, జాగ్రత్త బిడ్డా. జీవితంలోనే నువ్వు తీసుకున్న గీ నిర్ణయం చాలా పెద్దది. ఏ పొరపాటు జరగకుండా చూసుకో బిడ్డా, సరేనా? రుక్మిణి అక్క, నీకు ఏ భయము వరాదు. ఇంత వీడులో ఎల్లారి సపోర్టు కావేరికిదా ఉంది. ఎవరమ్మా మాట్లాడేది? రుక్మిణి అక్క, నాందా కాకిని. టింగ్ టింగ్. వరలక్ష్మి వ్రతన్నాడు ఇంద వీడిలోకి రాకుండా బయట నిన్ను ఆపితినే అంద ఇడియట్ని. అక్క, ముందుదా నన్ను క్షమించు. ఇంకే సాడిస్టు సైకోప్రియా నన్నుదా బ్లాక్మెయిల్ చేసి నాతో అంద మాదిరి చేయించినాది. అంతేగాని నాకు నేనుగా అంద పాపం చేసేదాన్నే కాదు. కావేరి పొన్ను మీద కోపంతో ప్రియనే ఇదంతా చేసి పూడ్చినాది. రుక్మిణి అక్క, ఇప్పో ఇంగే ప్రియతో ఉన్న సమస్య పోయినాది. అంద పాపి ఇంద కోవల విడిచి పోయినాది. ఇంగ మీరు టెన్షన్ పడొద్దక్క. కావేరిదా ఇంగ వీడికి కోడలు. వి ఆర్ ఆల్ ఒరే ఫ్యామిలీ. అట్లనే అమ్మా. సరే సరే అక్క, సరే మరి ఉంటాము. నువ్వు దేవుడి బాబుతో నీ మనసులో ప్రేమని త్వరగా చెప్పేసేయ్. మేమిక్కడ చాలా ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నాం. అలాగే గంగా.
గంగా, ఎవరితో ఫోన్లో ఏదో ఎగ్జైట్మెంట్ అనేదో మాట్లాడుతున్నావు? శివ దగ్గర ఇంకా నిజం దాసుడు దేనికి? ఇప్పటికైనా చెప్పేస్తేనే మంచిది. ఏంటి గంగా, ఏమైంది? ఎవరు ఫోన్లో? బిడ్డా, అది బావా, లక్ష్మి అక్క వాళ్ళమ్మ అక్కని గుడికెళ్ళి ఇంటికి పోదామని అన్నదంట. నేను వద్దు, ఈడ పూజ కాడా నీకోసం మేమంతా ఎక్సైట్మెంట్ తోని ఎదురు చూస్తున్నామని చెప్పిన బావా, గంతే. ఓ సరే గంగా, కావేరి వచ్చేలోపు మనం పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేద్దాం. పద. గంగా, శివ దగ్గర మనం నిజం దాచి ఇప్పటికే తప్పు చేసినాం. శివ ఇంకా కావేరి మీద ఆశలు పెంచుకుంటూ ఉంటే మన మాటలతోటి మోసం చేసుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది బిడ్డ. మనం చేసేది మోసం ఎట్లయితదమ్మా? దేవుడు బాబుని ప్రేమించిన అక్క శివబాబుని పెళ్లి చేసుకుంటే గా పెళ్లికి మనం సపోర్ట్ చేస్తే గదమ్మా మోసం. మనమేమే బావకి నిజం చెప్పమని కాదు కదమ్మా. అక్క దేవుడు బాబుతోని కలిసిపోయామా. ఆ తర్వాత మనమంతా కలిసి శివబావకి జరిగింది అర్థమయ్యేలాగా చెప్దాం. అప్పటిదాకా ఇట్లా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఇయాల వినాయక చవితి, గణపతికి నిష్ఠగా పూజ చేద్దాం. అంతా మంచి జరుగుతుంది. నేను పోయి బావతో కలిసి పూజ ఏర్పాట్లు చేస్తా. సంతోష్, మన అన్ని బ్రాంచెస్ లో ఉన్న వర్కర్స్ అందరికి బోనస్లు అందేయలేదు కనుక్కున్నావా? ఆల్రెడీ మిగతా బ్రాంచెస్ లో ఆఫీసుల్లో బోనస్లు డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతున్నాయి మేడం. అప్డేట్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాను. గుడ్. మోహన్ రావు గారు రండి. అర్జున్ బాబు గారు, మీ చేత ఇలా బోనసులు తీసుకోవటం మా వర్కర్లందరికీ ఎంతో ఆనందంగా ఉంది బాబుగారు. మీరు పుట్టిననాటి నుండి ప్రతి వినాయక చవితికి మీ నాన్నగారు మా అందరికీ బోనసులు పంచేవారు. ఆ మహానుభావుడు మా అందరినీ విడిచి వెళ్లిపోయినా అమ్మగారు మీరు మాత్రం ఈ కార్యక్రమాన్ని ఓ సాంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నారు. మా అందరినీ బిడ్డల్లా మీ కడుపున పెట్టుకుని చూసుకుంటున్న మీ కుటుంబానికి, ఇక్కడ పనిచేసే మా వర్కర్ల కుటుంబాలన్నీ ఎంతగానో రుణపడి ఉన్నాయి బాబుగారు. మా అందరి ఆయుష్లు కూడా మీరే పోసుకొని చక్కటి భార్య, రత్నాల్లాంటి పిల్లలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించండి బాబు. మీ అందరి ఆశీర్వాదాలు నా బిడ్డకి ఎప్పుడూ ఉండాలా ఆనంద్ గారు. అర్జున్ తీసుకోండి. అమ్మా కావేరి, నీ చేత్తో అందుకోమ్మా. అలాగే తాతయ్య.